హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 13వ తారీఖు జనవరి 2026. ఈరోజు భోగి అండి. హ్యాపీ భోగి అందరికీ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. సో ఆలస్యం చేయకుండా ఈరోజు మనం స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ ఒక రాజకీయం పరువు హత్య స్టోరీ. ఈ స్టోరీ అంతా కూడా గిజిబిజిగా ఉంటుంది. కానీ ఎలాగా ఈ కుళ్ళు రాజకీయాల వలన ఒక అమ్మాయి నిండు నూరేళ్ళు జీవితం నాశనం అయిపోయింది అన్నది ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. యూపీ ఉత్తరప్రదేశ్ మాయాదేవి చీఫ్ మినిస్టర్గా ఆమె ఉన్న రోజుల్లో స్టోరీ అండి ఇది. ఎంత రాజకీయం నడిచింది, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ జరిగాయి అన్నది ఈ స్టోరీలో చిన్నగా తెలుసుకుందామండి. పెద్దగా ఎలిబరేట్ చేసుకోవద్దు, చిన్నగా తెలుసుకుందాం. సో స్టోరీలోకి వెళ్ళిపోతే, మధుమిత శుక్ల, అమర్మణి త్రిపాఠి, వీళ్ళిద్దరి కథ ఇది. మధుమిత శుక్ల అన్న అమ్మాయి బిలో 20 years, చిన్న అమ్మాయి, టీనేజర్. అండ్ అమర్మణి త్రిపాఠి అన్న అతను యూపీ గవర్నమెంట్లో, మాయావతి గారి గవర్నమెంట్లో ఒక మినిస్టర్, మ్యారీడ్ విత్ 2 kids అండ్ బ్యూటిఫుల్ వైఫ్. ఓకే, సో ఇది 2000 ఆ టైంలో స్టోరీ అండి ఇది. ఈ 2000 కంటే ముందు ఈ అమ్మాయి మధుమిత ఏదైతే ఉందో, లక్నో నుంచి ఇక్కడి నుంచి కూడా మన ఏంటవుతుంది అంటే, ఈ నార్త్ సైడు ఎక్కువ స్టేజ్ మీద కవితలు అవి చెప్తుంటారండి. మన దగ్గర లేదు, షాయిరీ వగేరా చెప్తుంటారు. మన దగ్గర అంతగా లేదు, అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదైనా ప్రోగ్రామ్ అయినా, ఏదైనా మీటింగ్ అయినా, ఏదైనా ఫంక్షన్ వగేరా అయినా కానీ స్టేజ్ మీద అమ్మాయిలు అబ్బాయిలు ఈ కవితలు చెప్తుంటారన్నమాట. అలాగా ఈ మధుమిత అన్న అమ్మాయి చాలా ఫేమస్, చాలా చోట్ల చాలా కవితలు చెప్పి జనాలందరి మెప్పు పొంది చాలా ఫేమస్ అమ్మాయి. సో ఈ 2000లో ఒకసారి ఏమైందంటే, కవి సమ్మేళన్ ఢిల్లీలో ఉంది అనేసి చెప్పేసి ఈ మధుమిత శుక్లాకి మాయావతి గవర్నమెంట్ నుంచి ఒక ఇన్విటేషన్ వస్తుంది. మా సభలో నువ్వు కొంచెం జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనేసి చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత కవితలు అయ్యి చెప్తుంది స్టేజ్ మీద. అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు, మంచి మన్ననలు పొందుతుంది, చాలా ఫేమస్ అయిపోతుంది అక్కడ కూడా. అయితే ఈ అమర్మణి త్రిపాఠి ఎవరైతే ఉన్నారో, ఈ త్రిపాఠి గారి అమ్మ సావిత్రిమణి త్రిపాఠి, ఈవిడికి కవితలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ అమ్మాయి మధుమిత తాలూకు కవితలు ఆలకించి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ అమ్మాయిని ప్రత్యేకించి కలుసుకొని, ఆ అమ్మాయిని నువ్వు లక్నో వచ్చినప్పుడు మా ఇంటికి కంపల్సరీ, అంటే నువ్వు లక్నో నుంచే కదా, ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటికి కంపల్సరీ రా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తుంది అన్నమాట. సో ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ అయిపోద్ది. ఎందుకంటే రాజకీయ నాయకులు మంచి పలుకుబడి, నేను కూడా బాగా ఫేమస్ అయిపోవచ్చు అండ్ అదొక యాంగ్జైటీ ఉంటుంది కదా, అంటే చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఒక రాజకీయ నాయకుడు ఇంటి నుంచి ఇన్విటేషన్ వచ్చింది అనేసి అంటే. సో అలాగా అమ్మాయి చాలా ఎక్సైటెడ్ ఉంటుంది. ఆ తర్వాత లక్నో వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి టైం చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ కూడా ఒక 4-5 కవితలు వినిపించడం, సరదాగా ఉండడం, చాలా గుల్మిలిపోతారన్నమాట. సో ఇదిలాగా రాకల పోకలు మొదలైపోతాయి. ఈ రాకల పోకల టైంలోని ఈ అమర్మణి త్రిపాఠి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ అమ్మాయి మీద చూపు పడుతుంది. సో ఈ అమ్మాయికి ఏం చెప్తాడంటే, నా ప్రతి స్పీచ్, నాది ఎక్కడెక్కడైతే మీటింగ్ అవుతుందో ప్రతి స్పీచ్లోకి నా స్పీచ్లోని కొన్ని కవితలు యాడ్ చేసేలాగా నాకు రాస్తా ఉండు, నువ్వు నాకు టచ్లో ఉండు అంటాడనమాట. అంటే ఆయన స్పీచ్లో ఈ అమ్మాయి తాలూకు కవితలు యాడ్ చేసేలాగా. అలాగా వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అయిపోయి ఆ కొంచెం క్లోజ్ వల్ల ఎక్కువ క్లోజ్ అయిపోతారు అన్నమాట. అయిన తర్వాత అప్పుడు ఈ సిల్సిలా ఎంతవరకు నడుస్తుంది, 2003 వరకు నడుస్తుంది.
ఓకే. అయితే ఈ అమ్మాయి లఖనౌలో దేశ్ రాజ్ అనేసి చెప్పేసి ఒక కేర్ టేకర్తో పాటు ఒక ఫ్లాట్లో ఉంటుంటుంది అనమాట. 2003 ఒకరోజు 2003 9th ఆఫ్ మే రోజున ఎవరో తలుపు కొడతారు. తలుపు కొడితే తలుపు వాళ్ళ సర్వెంట్ వెళ్ళి తీస్తాడు, ఆ కేర్ టేకర్ తీస్తాడు. తీస్తే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఈ అమ్మాయి చూస్తుంది. చూసి రండి రండి లోపలికి అని పిలుస్తుంది. పిలిచి భయ్యా వీళ్ళకి చాయ్ పెట్టుకొని రా అనేసి చెప్పేసి అంటుంది. అతను దేశరాజ్ చాయ్ పెట్టడానికి ఇలాగ వంటగదిలోకి వెళ్తాడు. గన్ షాట్లు వినిపిస్తాయి. గన్ షాట్లు వినిపించగానే గబగబా పరిగెత్తి వచ్చి చూసేసరికి ఈ అమ్మాయి కింద పడిపోయి ఫుల్ రక్తం ఉంటుంది. వాళ్ళిద్దరూ పారిపోతుంటారు. సో వచ్చిన వాళ్ళు పారిపోతుంటారు. సో ఆయన బయటకు వచ్చి గొడవ చేస్తారు. అరుపులు కేకలు వేస్తాడు. జనాలు అందరూ చుట్టుముడతారు, వెంబడిస్తారు. కానీ వాళ్ళు పట్టుకోలేకపోతారు, పారిపోతారు. ఇంతలోకి ఈ అమ్మాయి ఫుల్ బ్లడ్లో ఉంటుంది. మధుమిత 2-3 నిమిషాల్లోనే బాడీ చల్లగా అయిపోతుంది. పోలీసులకు ఫోన్ చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. బ్రాడ్ డెడ్ అనేసి చెప్తారు. అండ్ వెంటనే ఆ దేశరాజ్ అన్న ఆయన అలా అంటే ఈ అమ్మాయి ట్విన్స్ మాట. సో ఇతని చెల్లి, ఆ అమ్మాయి చెల్లి, మధుమిత చెల్లి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి నిధి అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి వెంటనే ఫోన్ చేసి చెప్తాడు ఇలాగ అక్కడికి గన్ షాట్స్ అనగానే ఆ అమ్మాయి వెంటనే స్పాట్కి వచ్చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ దగ్గర ఆశ్చర్యకరంగా ఇతను మన త్రిపాఠి గారు అతను ఉంటాడు. దగ్గర ఉండి అన్నీ చేయించి అన్నీ చేసి ఈ అమ్మాయి వాళ్ళ సొంతూరు లక్నౌకి కొంచెం ఒక 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళే ఏర్పాట్లన్నీ చేసి అన్నీ చేస్తాడు ఆయన. ఇంకొక 10 కిలోమీటర్స్లో వాళ్ళ ఊరు చేరిపోతారు, అంత్యక్రియలు జరిగిపోతాయి అన్నప్పుడు ఆ ఊరు తాలూకా ఈ అమ్మాయి ఊరు ఏదైతే ఉందో సొంతూరు, ఆ ఊరు తాలూకా ఎస్పీ వాళ్ళని ఆపేస్తాడనమాట అంత్యక్రియలు చేయకుండా. అండ్ వాళ్ళ దారిలోనే ఆపేసి లేదు ఈ బాడీని మళ్ళీ తిరిగి లక్నో తీసుకెళ్ళాలని చెప్తాడనమాట. అంటే జనాలకు అర్థం కాకపోతే ఏంటి అంటే అప్పుడు వాళ్ళ చెల్లి నిధి ఏదైతే ఉందో నిధితోని మాట్లాడి నాకు అన్నోన్ సోర్సెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్క పోస్ట్ మార్టం ఏదైతే జరిగిందో అది రాంగ్ అనేసి చెప్పేసి వచ్చింది. కొన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి నాకు. సో మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి అనేసి చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళి రీపోస్ట్ మార్టం చేసి ఇన్వెస్టిగేషన్ వగేరా అన్నీ. అయితే ఈ అమ్మాయి ఇంటి నుంచి, అమ్మాయి చనిపోయినప్పుడు ఈ అమ్మాయి ఇంటి నుంచి మధుమిత తాలూకా ఫోను అండ్ డైరీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అవి ఇతను ఈ ఎస్పీ గారు తీసుకుంటారన్నమాట. తీసుకొని ఆయన ఆ డైరీ చదివి ఆ ఫోన్ రికార్డు కాల్స్ వగేరా అన్నీ చూస్తే కనుక ఏంటంటే మధుమిత 7 నెలల గర్భవతి. అండ్ ఫోన్ హిస్టరీ వగేరా చూస్తే కనుక ఈ మన త్రిపాఠి గారికి 24 hours టచ్లో ఉంది. అప్పుడు నిధి చెల్లితో మాట్లాడితే అవును మా అక్క ఈ విషయం నాకు చెప్పింది, త్రిపాఠి గారి వల్లనే అక్కకి గర్భం అయిందని చెప్పేసి. అండ్ ఆశ్చర్యకర విషయం ఏంటంటే అది 3వ అంట. ఫస్ట్ 2 సార్లు అబార్షన్ చేయించేశారు త్రిపాఠి గారే. ఇది 3వసారి మధుమిత పట్టుబట్టిందంట, లేదు నేను చేసుకోను అనేసి. అసలు ఏంటి కదా అనేసి అంటే వీళ్ళిద్దరి మధ్యన ప్రమాణం నడిచింది. ఆయన మ్యారీడ్ అయ్యుండి 2 బిడ్డలకి తండ్రి అయ్యుండి కూడా వీళ్ళిద్దరి మధ్యన ప్రమాణం నడిచింది. ఆయన ఈ అమ్మాయికి ఏంటంటే ప్రామిస్ చేశాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని దగ్గర అయ్యి ఈ క్రమంలోనే ఒక 2 సార్లు అబార్షన్ చేయించాడు. 3వసారి కూడా అబార్షన్ చేయించుకో అంటే ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆయనకి కోపం వచ్చింది. సో ఇది మా అక్క నాకు చెప్పింది. డైరీలో కూడా ఈ 2 times అబార్షన్ అన్నది మెన్షన్ చేసిందంట. అండ్ 3rd time కూడా నేను ఇలాగ గర్భవతిని, నన్ను ఇలా చేసుకోమన్నాడు, నేను చేసుకోలేదు అన్నది స్పష్టంగా మెన్షన్ చేసిందంట. ఇది ఇప్పటి వరకు జరిగింది. సో దీనివల్ల ఏంటైంది అంటే ప్రూవ్ అయింది కదా,
ఆ అమ్మాయి గర్భంతో ఉంది అని. కానీ తండ్రి ఎవరు అన్నది ప్రూవ్ అవ్వాలి అంటే డిఎన్ఏ టెస్ట్ అవ్వాలి. సో ఆ గర్భంలో ఉన్న బిడ్డ తాలూకా డిఎన్ఏ అండ్ మన త్రిపాఠి గారి డిఎన్ఏ రెండు మ్యాచ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చింది. సో కన్ఫర్మ్ అయిపోయింది ఆయనే తండ్రి అని చెప్పేసి. అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలి అంటే ఎంత రాజకీయం ఇది చేశారంటే మాయావతి గారి హయాంలో చాలా రకాలుగా ఎన్ని రకాలుగా తప్పించుకోవాలో అన్ని రకాలుగా తప్పించుకోవాలని చూసి ఆఖరికి ఆ అమ్మాయికి వేరే ఎవరో అబ్బాయితోని కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, వాళ్ళ వలన గర్భం నాది కాదు, అది ఇది ఏదేదో చాలా అమ్మాయిని బద్నాం చేయడానికి చూశారన్నమాట. సో అయినా కానీ అవ్వలే. తర్వాత ఏంటంటే సిఐడికి అప్పచెప్పారు ఈ కేసు. సిఐడి ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో ఆయన కొంచెం పట్టుబట్టి కేసుని ముందుకు నడిపిస్తున్న అతన్ని సస్పెండ్ చేశారు, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్కి వచ్చింది, సిఐడికి వచ్చింది. ఇద్దరు ఆఫీసర్సు వాళ్ళు కూడా సిఐడిలో చాలా కష్టపడి ఈ కేసు మీద ఇదవుతుంటే వాళ్ళిద్దరిని కూడా చాలా హింసలు పెట్టారు. ఇవన్నీ కూడా మన మాయావతి గారి రాజ్యంలో జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే మాయావతి గారి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ మన త్రిపాఠి గారు. సో ఎంత చేయాలో అంత చేశారు. కానీ ఇంకా పైన గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రెషర్ వచ్చేసరికి మాయావతి గారు కూడా కొంచెం వంగి లొంగి 17వ తారీఖు మే నెల 2003ని సిబిఐకి కంప్లీట్గా ఈ కేసు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఆ తర్వాత కొంచెం కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఆ నిజాలు ఏంటి అనేసి అంటే మనసు పాడైపోద్దండి ఆ నిజాలు వింటే. ఆ నిజాలు ఏంటి అనేసి అంటే వీళ్ళిద్దరికీ మధుమతికి త్రిపాఠి గారికి సంబంధం ఉన్న రోజుల్లో ఇప్పుడు ఏదైనా మనం రాంగ్ పని చేస్తున్నాం అంటే ఎన్నో రోజులు దాగదు కదా. సో త్రిపాఠి గారి వైఫ్కి తెలిసి వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా దెబ్బలాట్లు గొడవలు జరిగినాయి. అప్పుడు త్రిపాఠి గారు లేదు అలాంటిది ఏం లేదు, నువ్వు అనుకుంటున్నట్లు ఏం లేదు, ఆ అమ్మాయి జస్ట్ నా అసిస్టెంట్ అంతే, నాకు భాషణలు అవి రాసిస్తుంటుంది, నేను ఆ భాషణలు చదువుతూ ఉంటాను మీటింగ్స్లోనే, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ ఆవిడికి నమ్మబుద్ధి కాదు. ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ తలకు మేనల్లుడు ఒక అబ్బాయి అన్నాడు రోహిత్ అని చెప్పేసి, ఆ మేనల్లుడిని పురమాయిస్తుంది. ఏమని మీ బావ అంటే ఏమవుతాడో మీ మామయ్య వెనకాల కొంచెం స్పైయింగ్ చెయ్యి అని చెప్పేసి ఆ అబ్బాయికి పురమాయించగానే ఆ అబ్బాయి స్పైయింగ్ మొదలు పెడతాడనమాట. ఒకరోజు ఇతను త్రిపాఠి గారు ఈ అమ్మాయి ఉంటున్న ఫ్లాట్కి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆ అబ్బాయి రోహిత్ వాళ్ళ అత్తతో చెప్పేస్తాడు ఇలాగా వస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆవిడ బయలుదేరి వచ్చి వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు అనమాట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఆ రోజు చాలా చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ రోజు ఆవిడకి తెలుస్తుంది ఏంటి నిధి కడుపుతనుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా ఇంటికి ఎలాగొకలాగా సర్ది చెప్పి తీసుకెళ్ళిపోతాడు. కానీ ఆవిడ మనసు ఒప్పుకోదు. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ త్రిపాఠి మధుమితని కొంచెం ఇలా సైడ్ చేయడం మొదలుపెట్టాడనమాట. సో ఆవిడ ఒప్పుకోదు, భర్తతో చెప్తుంది నాకు అనవసరం, నా జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను, ఈ అమ్మాయి మధుమిత అన్నది మన జీవితంలో లేకపోతేనే నేను నీతో సరిగ్గా ఉంటాను, లేదంటే అవ్వదు, నేను నిన్ను బయట పెట్టేస్తాను అది ఇది అనేసి చెప్పేసరికి సరే నేను ఏదో చేస్తానులే, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడట్లేదు, నేను అబార్షన్ చేయించేసి అమ్మాయిని వదిలించేసుకుంటాను అనేసి చెప్తాడు. అయితే అతను రాజకీయ నాయకుడు, సో రాజకీయాల్లో పడతాడు. ఈ వైఫ్ తాలూక మనసు ఒప్పుకోదు. ఈ అమ్మాయి రోహిత్ అంటే వాళ్ళ మేనల్లుడికి ఏం చెప్తుందంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి అయితే బ్రతకడానికి వీర్లేదు, నువ్వేదో ఒకటి చెయ్యి అని చెప్పంగానే ఆ రోహిత్ అన్నవాడు సంతోష్ రాయ్ అని ప్రకాష్ పాండే అని ఒక ఇద్దరిని హైర్ చేసుకుంటాడు. హైర్ చేసుకున్నావు ఆవిడ మేనత్త ఏం చెప్తుందంటే రోహిత్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఆ అమ్మాయి మాత్రం బ్రతకడానికి వీల్లేదు అనగానే ఈ రోహిత్ వీళ్ళిద్దరిని హైర్ చేసుకొని ఆ అమ్మాయిని చంపడానికి ప్లాన్ వేసి ఆ రోజు వాళ్ళ ఇంటికి 9వ తారీఖు మే నెల 2003న వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది వీళ్ళిద్దరే, సంతోష్ రాయ్ అండ్ ప్రకాష్ పాండే. వీళ్ళిద్దరు తలుపు కొట్టి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్లు మాట్లాడి
ఆ అమ్మాయిని షూట్ చేసి పారిపోతారన్నమాట. సో ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ లాగా జరిగింది. ఓకే. సో ఏంటంటే ఈ అంతట్లో తప్పెవరిది? అండ్ ఈ రోహిత్, సంతోష్ రాయ్, ప్రకాష్ పాండే కాదు, ఈ సాజిష్లో ఇంకా ఇంకొక 4-5 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేసి ఇది చేశారు. సో ఈ నిధి అన్న అమ్మాయి ఎవరైతే ఉందో వీళ్ళ చెల్లి, మధుమిత వాళ్ళ చెల్లి, ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు. జస్టిస్ కోసం ఏకదం బరాబర్ పోరాడుతానే ఉంది. ఓకే. ఇక్కడ అవ్వట్లేదు. మాయావతి సర్కార్లోని ఇతనికి ఏమి శిక్ష పడట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి సుప్రీంకోర్టులో ఒక అర్జీ పెట్టుకుంటుంది. ఏమిటంటే ఉత్తరాఖండ్కి ఇచ్చేసేయండి ఈ కేసు, ఇక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అర్జీ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఓకే చేస్తుంది. ఉత్తరాఖండ్ కోర్టులో ఇంకా ఆ కేసు నడుస్తూ ఉంటుంది అన్నమాట. నడుస్తూ ఉన్నప్పుడు 24th of October 2007 హత్య ఎప్పుడు జరిగిందండి? 2003లో. 2007లో అప్పుడు వీళ్ళందరూ చేసిన నేరం సాక్ష్యాధారాల ద్వారా నిరూపణ అయ్యి వీళ్ళకి శిక్ష పడుతుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 మందికి టోటల్. అందరూ ఈ మన త్రిపాఠి గారు వైఫ్, వాళ్ళ మేనల్లుడు, యాక్చువల్లీ ఆ అమ్మాయిని షూట్ చేసిన ఇద్దరు, ఇంకొక 2-3, మొత్తం 10 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. జైలుకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత 2012లో ఈ త్రిపాఠి ఏదైతే ఉన్నాడో అతను నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, సో నేను హాస్పిటల్లో చూపించుకోవాలి అన్న వంకతో ఈ కేసుని మళ్ళీ యూపీకి తెచ్చుకొని, యూపీలో అప్పుడు మన యోగి గారు మీకు కనబడుతూ ఉంటారు చాలా వీడియోల్లో, యోగి అన్న ఆయన హయాంలో కేసుని అక్కడికి యూపీకి తెచ్చుకొని అక్కడ ఏంటంటే కొన్ని రోజులు హాస్పిటల్లో, కొన్ని రోజులు జైల్లో, మళ్ళీ కొన్ని రోజులు హాస్పిటల్లో, కొన్ని రోజులు జైల్లో. అలాగే భార్య కూడా సేమ్, నాకు ఒంట్లో బాగాలేదని ఆవిడ కొన్ని రోజులు హాస్పిటల్లో, కొన్ని రోజులు జైల్లో, ఇలా గడుపుతారన్నమాట. ఆఖరికి ఈ మన యోగి గారు ఎవరైతే ఉన్నారో అతను 2023 అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళకి రిలీజ్ ఇచ్చేసాడండి. అందరికీ ఆ 10 మందికి కూడా రిలీజ్ ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా బయటన తిరుగుతూ, బయటన హ్యాపీగా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. సో ఈరోజు స్టోరీ ఇది. నాకు ఈ స్టోరీ విన్న మీరు కమెంట్స్లో ఖచ్చితంగా మీకు ఈ స్టోరీ ఏమనిపించింది అన్నది కమెంట్స్ పెట్టండి. ఈ రాజకీయ నాయకులతోని సావాసం చేస్తే జీవితం ఏటైపోద్ది అన్నది ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ స్టోరీ. అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఆ చెల్లి నిధి అన్న అమ్మాయి ఇప్పటికీ కూడా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ వాళ్ళందరూ మాత్రం బయటన ఎగ్దమ్ ఫ్రీ బర్డ్స్ లాగా తిరుగుతూ ఉన్నారు. ఏమై ఉండాలి, ఏం చెయ్యాలి అసలు ఇలాంటి వాళ్ళని? ఈ రాంగ్ రాజకీయ నాయకులు, పవర్లో ఉన్న రాంగ్ రాజకీయ నాయకుల చేతుల్లో పడితే ఏంటైపోతుంది లైఫ్ అన్నది, అసలు ఎవరికి ఏం శిక్ష పడాల్సింది, నిధి పరిస్థితి ఏంటి, మధుమిత పరిస్థితి ఏంటి, వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రోజుకి ఈ స్టోరీ ఇంతే. రేపు మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందు హాజరవుతాను. అంతవరకు బాయ్.